పైకి వెళ్ళి కొబ్బరికాయలు మువ్వులు ఎట్లా ఉంటాయి చూపిస్తాను రండి. మనకైతే ఇది ఒకటే గెల ఉంది, అవి కూడా చివరికాయలే లావుగా ఉన్నాయి. ఏందా నీళ్ళు అవసరమా నీకు ఈ రిస్కులు అని అంటారేమో. డాబర్ రెడ్ గట్టి పేస్ట్ అది మేము టన్ను కోస్తే 1500 తీసుకుంటామండి. ముళ్ళకర్రలు ముళ్ళు గీసుకుపోయి అసలు చాలా రిస్క్. కాలువ కట్ట పక్కన చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను తీసుకోకపోతే నేను చచ్చిపోయినా కానీ నా ఆత్మైన ఘోషిస్తూ ఉంటుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. నిన్న చూసారు కదండి, సిరి నేను వెళ్ళి చెట్లు కోసి వచ్చాం. నిన్న వీడియోలో చెప్పాను వేరే వాళ్ళు నంబర్ తీసుకున్నారని చెప్పేసి. వాళ్ళైతే పొద్దున్నే వచ్చారనమాట. వస్తే సరే వస్తానండి అని చెప్పన్నా. ఏం సిరి రావు ఈరోజు? స్కూల్కి వెళ్ళాలా? అది వచ్చిందానేనా? ఎండలో వద్దలేదు అంటే చల్లబడిందని తీసుకెళ్ళాను. ఇక ఝాన్సీ అయితే 100 రోజుల పనికి వెళ్ళిపోయిందండి. ఎప్పుడు వస్తానందమ్మా? మధ్యలో చేస్తారా? ఓకే. ఇక ఇంకోటి పెద్దది పడి సౌండ్ రాలా పెద్దది పడి. సరే, సిరి స్కూల్కి సంబంధించి టుడే ఈజ్ లాస్ట్ ఎగ్జామ్ అంట. సిరి తీసుకొచ్చి డైరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇవన్నీ సైన్లు, వీళ్ళ అసైన్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. లాస్ట్ సైన్ ఆఫ్ ది ఇయర్ అంతేనా? అంటే ఈ సంవత్సరంలో లాస్ట్ దాన్ని ఏడా పెట్టనా? ఇక ఎగ్జామ్ వేసి రేపు నుంచి స్కూల్కి వెళ్ళవా? కమ్మ తిరుగుతున్నావు ఒక్కదానివే హ్యాపీగా కదా? ఎటువంటి గోళ కొట్టుకుంటాం లేదు. ఏంది ఏ అన్సి సితారా చూడండి. అబ్బా చూడండి, అక్క ఎక్కడ తిరుగుతుంది. కమ్మ ఇల్లు మొత్తం ఒక్కతే తిరుగుతుంది. హ్యాపీగా ఉందంట మీరు లేకపోతే. సరే నేను కూడా వెళ్తున్నా, తిను. తాళం వేసి వెళ్ళిపో. అదండి సంగతి. నేను కూడా ఏదన్నా పెరుగుందమ్మా? పెరుగుందా? ఓ పెరుగుంది. నేను కూడా పెరుగుతో తినేస్తే చల్లగా పడి ఉండేది కడుపులో. వేడి చేసి వస్తున్నాం. వచ్చేయిందమ్మా. పెరుగు అన్నాకండి ఇట్లాంటి గిన్నెలే కరెక్ట్. అమ్మ తినొచ్చు. టాటా బాయ్ బాయ్ చెప్పొస్తుంది. అందరూ టాటా బాయ్ బాయ్ చెప్పొస్తారు. టాటా బాయ్ బాయ్ చెప్పొస్తాం అందరికి. రేపు నుంచి రావాలి. ఏం కూర? పెరుగు కూడా తినట్లే. అన్నం కూడా తిన్నాడు రాత్రిదే. నేను వేసుకున్నా రాత్రిదే. పెట్రోల్ కోసం వచ్చానండి. నిన్న కోసి అయిపోయింది పెట్రోల్ మొత్తం. గురు ఓయ్ ఏడి గురు, ఇతగాడు ఫోన్ మాట్లాడుతున్నాడా? రావయా బాబు, లుంగి కట్టొచ్చావు కానీ
పెట్రోల్ పోసి పెట్టమన్నా ఒక లీటరు ఉంది రా. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? మరకొండపాలెం వస్తావు నిజంగా? రా వెళ్దాం. శత్రు కాదు. ఎత్తుకెళ్తావా? రావా? టూటీ కూడా కావాలి. వస్తా అన్నావుగా, మరి ఎత్తుకెళ్తావా అంటావే? ఎత్తుకెళ్దావా నువ్వు? తెస్తావులే అన్నా అంటే వస్తున్నావు. ఏంటంట వెళ్ళే పొద్దున్న ఆటో వెళ్తే నువ్వు వెళ్ళే అనుకున్నా నేను. ఏడా చెబుతున్నా అన్న పరం అనేది. టాటా డ్యూటీ ఏమేద్దా దీంట్లో? వెయ్యాలి. రావా? నేను టిఫిన్ చేయలేదు, ఏం చేయలేదు ఇప్పుడే. ఏడా వెళ్ళు వస్తాను. టాటా వాటర్లో లీటర్ వాటర్ వస్తాయి కదా, లీటర్ వాటర్ ఎక్కడికి వస్తాయి చెప్పు? లీటర్ ఎక్కువ పెట్టింది అది. హలో, టాటా వాటర్లో లీటర్ ఎక్కడ దాకా వస్తాయి? కొరవ కూడా ఉండదు. టాటా వాటర్ మేము ఎక్కువ బయటికి వెళ్తే అయ్యే తాగుతాం. నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు. పోయాలి కొరవ కూడా. టూటీ ఎంత? అది 100 గ్రాముల ప్యాకెట్, 50 గ్రాముల? 2 సిరి స్కూల్ అని కూడా వస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ అంటారు, రేపు నుంచి వెళ్ళాలంటుంది. ఇంకా వెళ్తా. ఆమె వెళ్ళాలంటుంది, మందేముంది. అవును, లాస్ట్లో పేరెంట్స్ మీటింగు ఇది ఆడుంది. బాయ్ 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 బాయ్. ఏం సంగతి? రాగురు ఆగుతావు 10 నిమిషాలు. నువ్వు రావులే, మాకు తెలుసులే. నేను ఆగుతారా? నువ్వు వస్తానంటే ఆగుతా, లేకపోతే నేను హ్యాండ్ ఇస్తాను. నాకు తెలుసు నీ సంగతి. ఇప్పుడు వస్తావు. ఎంత ఇది? ఎంత వెళ్తున్నా మరి? నేను మాకు తెలుసులే, బాగా వస్తావు. రెండు విషయం, టూటీ ప్యాకెట్లు పెట్రోల్ తీసుకుని బయలుదేరాం. చెప్తానికి అయితే పెట్రోల్ అయితే తెచ్చి ఇక్కడ పెట్టాను కదండి. ఇప్పుడు అనుకోబాకండి, ఉదయం జరిగిన సంఘటన అది. అది అయిపోయినాక చిన్న పని పడి కాస్త లేట్ అయిపోయిందండి. 10:30కి అయితే ఆయన ఫోన్ చేసి, ఏందయ్యా రాలేదన్నాడు. ఇట్లా చిన్న పని పడిందండి, ఇప్పుడే వచ్చాను, 10:30 అవుతుంది రానా అంటే, ఎండగా ఉందిగా 2 గంటల కాడ నుంచి రాలే, కొద్దామని చెప్పి అన్నాడు. అది విషయం. ఇంకా ఈలోపు మాకు చిన్న కిలికజ్జం అయింది. హాట్గా ఉంది చూడండి. ఈ వేడి గుండా మీద చల్లగా 1 గంట అవుతుంది టైం. కొబ్బరికాయ నీళ్ళతో చల్లబరచుదామని చెప్పి బయలుదేరామండి. కథ ఛాన్సీ చెప్పు. అది విషయం. మన కొబ్బరి చెట్టు కాడ అయితే కొబ్బరికాయలు ఉన్నాయి. మా నాయన ఎప్పటి నుంచో కొట్టుకెళ్ళండి అయ్యా, తాగండి, వేడి చేసిద్ది కదా అని చెప్పింది. ఇప్పుడు మేము వెళ్ళి ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం వెళ్ళి కొబ్బరి అదండి పైకి ఎక్కాలి చెట్టు. మనకంత సీన్ లేదు కావున ఆంటీ వాళ్ళదే నిచ్చెన ఉందంట ఈ పక్కన, గిడ్డం పక్కన నిచ్చెన వేసుకుని ఎక్కడ దొరికింది. రా చెట్లు ఉన్నాయండి. ఆ చెట్టుకి చాలా బాగుంటాయి నీళ్ళు, ఈ చెట్టుకి తక్కువ. ఈ చెట్టుకి వేద్దామని ఇచ్చిన.
కొట్టుకుంటావా? నేను చెట్టు ఎక్కుతానని కళ్ళబడి అనుకోలేదండి, ఎక్కాను. ఏయ్ జాగ్రత్త కదులుతుంది. పోయిద్దానికి ఏడ ఎండికాయ లాగుంది. పైకి వెళ్ళి కొబ్బరికాయలు మువ్వులు ఎట్లా ఉంటాయో చూపిస్తాను రండి. ఇదిగోండి గెల ఎక్కడ ఉంది, కట్టెడు ఇరికిచ్చి వచ్చా. ఇదిగోండి కొబ్బరికాయ, ఇది ఒక్క గెల ఉంది, అటువైపు పిందెలు ఉన్నాయి. ఇది ఇంకొక నిలబట్టిద్ది వచ్చేవరకు. అటువైపు ఇంకొక గెల, దానికి కూడా చాలా టైం ఉంది. మనకైతే ఇది ఒకటే గెల ఉంది, అవి కూడా చివరికాయలే లావుగా ఉన్నాయి. అక్కడికి వెళ్తే అవకాశం ఉంటుందండి మొగులోకి. కడుతుంది, కమాన్ రండి. కొబ్బరి చెట్టు నేనెక్కా నిచ్చెన వేసుకుని. కత్తి రావాలి. ఏందా నీళ్ళు అవసరమా నీకు ఈ రిస్కులు అని అంటారేమో. అవసరమే అప్పుడప్పుడు. ఇదిగోండి ప్యూర్ కోకోనట్ కాయలు మన చేతిలో. ఇదిగోండి చాలా నీళ్ళు ఉంటాయి ఇందులో. ఝాన్సీ అట్లా అయ్యే రెండు ఈ చివరయే లావ్ అయినాయండి. స్టార్టింగ్లో ఉన్నాయి, సన్నగా ఉన్నాయి. మనం కాబట్టి చివరన ఉన్నాయి. ఎరద్దాం. కాయలు అయితే కోసానండి, ఈ ముగ్గులో పెట్టా కోసి. ఇప్పుడు వీటిని తీసుకెళ్తాం, మనకి పెద్ద టాస్క్. ఎట్ట తీసుకోవాలమ్మాయి? వాటిని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టా. మళ్ళీ ఎట్లా అయ్యే ఖచ్చితంగా పగిలిపోతాయి మెల్లిగేసినా కానీ. ఇక నేను ఒక్కొక్కటి తీసుకుని వస్తామే. ఆల్రెడీ ఒకటి పడింది, తలకాయ పడేది. కావాలని వేసానని చెప్పి చూస్తుందండి. ఇందాక చేయి జారిపోయి పడిపోతే ప్రమాదమే మరి. సరే రెండు విషయం, ఒక్కొక్కటి కానీ రెండు కానీ కాయలు తీసుకుని జాగ్రత్తగా 2-3 సార్లు అయినా దిగడం. ప్రస్తుతానికి 2 కాచి మళ్ళీ పైకి. ఇంకోటి తీసుకున్నాం. డాబర్ రెడ్ గట్టి పేస్టు మేము వాడే డాబర్ రెడ్. కలమని తెస్తావా? పైకాయ కలమని తెస్తావా? ఉన్నాయి ఇక. మూడో రౌండ్ ఇంకోటి. వెళ్ళు లేగు లేగు. కొట్టేసావుగా. తుడిచండి ముఖం మీద ఎట్ట గుద్దేళ్ళింది. మనకైతే పగిలిపోయింది అది.
ఒక కాయ మాత్రం జారి పడింది కదమాయి 3, 3, 2 ఎన్ని ఛాన్స్ 3, 3, 2 8 కాయలు అయితే ఉన్నాయి. మా నాయనమ్మకైతే ఒక 3 కాయలు ఇచ్చేద్దాం కదమే మనం తాగడం. కొట్టినా తర్వాత కొట్టుకుంటావా కాయలు? సరే కొట్టిత్తలేపా. తర్వాత కొట్టుకుంటావా? కొబ్బరికాయ రావా? తీసుకురా ఏదన్నా పెద్దది గిన్నె ఇప్పుడు తీసుకురా. నీళ్ళు పోయిందిగా. ఇవన్నీ 2 కాయలకి దాదాపుగా గిన్నె 60-70% నిండిపోయింది. నువ్వు తాగు తాత. నువ్వు తాగులే, కష్టపడావు కదా. నువ్వు తాగు, నేను తాగుతా. గ్లాస్ తీసుకురాపో. ఏం కదా తాగు. స్వచ్ఛమైనటువంటి కొబ్బరి బోనం నీళ్ళు కరెక్ట్గా 1 గంట ఉంటాయి. సలసల్లా ఉంది తాగుతుంటాయి. ఇక తాగు తాత. చాలే తాగు. అలిగిన కొబ్బరి బోనం నీళ్ళు తాగరుగా. ఇవ్వండి 5 ఉన్నాయి. మా అమ్మకు ఒకటే, మా నాన్నకు ఒకటే, శ్రీకి ఒకటే. పోతే 2 ఉంటాయి. ఆ 2 తర్వాత తాగదాం. అలిగిన వాళ్ళు చాకోబార్లు కూడా తింటారండి, ఏం నిస్సందేహం లేకుండా. చాకోబార్లు తింటారు, కొబ్బరి నీళ్ళు తాగుతారు, మళ్ళీ అలుగుతారు. ఆరోగ్యం, ఎనర్జీ రావాలి అలగటానికి. ఇది అదేంటి సంగతి. టైం అయితే 1:30 దాటింది. నాకైతే ఆయన ఫోన్ చేసాడు, బయలుదేరాలి. మొత్తం అన్నం తినేసి అయితే బయలుదేరతా. ఈవినింగ్ దాకా పట్టిద్ది అనమాట కోసేదానికి. పెట్రోల్ రెడీగా ఉంది, బండి రెడీగా ఉంది. మనం కూడా అన్నది రెడీ అయిపోయి గోయింగ్ టు. వస్తావా? నేను సిరి వచ్చింది ఈరోజు, నువ్వురా. సమయం అయితే ఆసన్నమైందండి. భోజనం చేసి రెడీగా ఉన్నా. మనకి మడ్డాయిలు కూడా కావాలి, మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఇది బైక్ అయితే వేసుకెళ్తలేదండి, ఆటో వేసుకెళ్దామని. ఇవన్నీ ఉన్నాయి కదా పట్టం. మళ్ళీ 2 టీ ప్యాకెట్స్ ఇవైతే ఆ మిషన్కి ఖచ్చితంగా వాడాలండి, ఎక్సెల్కి వీటికి. వేర్ ఈజ్ రెంచి. అదండి మన పూర్తి సెటప్ అయితే రెడీ అయిపోయింది. బయలుదేరదాం. ఝాన్సీ అయితే ఇది ఫోటో దిగమని పిలిచారండి అంగన్వాడీ నుంచి. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. ఆడకైతే వెళ్ళింది ఈమె. సమయం 2 రైట్. వచ్చేస్తాలండి. హాయ్ అమ్మా. హాయ్ ఫ్రెండ్స్. పప్పులేం పెట్టలా, పలహారం ప్యాకెట్లు ఇస్తారు అట్లాంటి వాటికి. సిరి వస్తున్నట్టుంది. ఏదమ్మాయి? వేరే స్కూలా? సరే నేను వెళ్తున్నా. వస్తా అన్నావు వద్దులే. ఇవ్వండి చెట్లు కోసేది. మిషన్ తీసుకెళ్తున్నాడు ఆయన. మన సామాగ్రి మనం తీసుకెళ్దాం. బాగా రిస్క్గా ఉండే చెట్లు చూడడానికి ఎట్లా ఉండిద్దో ఏందో. కోస్తా ఉన్నా. అంతకుముందు టీం కోసేవాళ్ళం, ఇప్పుడు ఒక్కడే కోయాల్సి వస్తుంది.
అలా సర్దుకుంటుంటే అంటే చేలోకి వాళ్ళని మొత్తం కోసేస్తున్నారు. కోసిన వాళ్ళు బయట వేసుకుంటున్నారు. రోప్ చైన్ పడింది, చైన్ వేసుకుని రెడీగా ఉన్నాను కోసేదాన్ని. చాలా వరకు పని చేశానండి. లీటర్ ఆయిల్ అయిపోయింది, పెట్రోల్ అయిపోతే తీసుకొచ్చేదానికి వెళ్తున్నా. అది చేసుకుంటే ఒళ్ళంతా గాయాలు, ముళ్ళు గీసుకుపోయి మామూలు లేదు, మంటలు. మనోడిని అక్కడ దింపి కాస్త ఇబ్బంది పెట్టానండి. ఇది కాలువ దగ్గర, ఇది బాటని వెళ్ళి చూడండి అక్కడ చూడండి, జాగ్రత్తగా వేసుకురావాలి వచ్చేటప్పుడు. ఆ గూరు కొయ్యాల్సిందే, మొత్తం కాదులండి. చేలోకి వాళ్ళు ఎండలో కోపిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గీసుకుపోయి ఊళ్ళంతా తుకడాలు అయింది. సాయంత్రం వెళ్తే కానీ తెలియదు. అబ్బో, మా బావగాడే బెటర్ అండి కొంచెం. చూడండి పొద్దున వాడు ఎడదాకా పోసాడు, వాళ్ళ అమ్మ చూడండి ఎడదాకా పోసింది. ఆటన్న పరిస్థితి. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ దాకా చూసా. అమ్ములు ఉన్నాయి అంకులు, తీస్తున్నాను రా, తీస్తున్నా. బ్లర్ అయిపోయేసరికి కనపడలేదండి. చాలా చాకరీ చేస్తా. యాక్చువల్లీ ఒక మనిషి చేసే చాకరీ కాదు ఇది, 2 మనుషులు ఉండాలి కోసేదానికి. ఒళ్ళు చాలా అంటే చాలా పులిసిపోయింది. ఈ మండ మొత్తం చేతి మీద నేను కోసింది. అయిపోండి, దాదాపు 2 టన్నులు కర్ర కోసాను అనుకున్నా. ఒళ్ళు మామూలుగా పొలలేదండి, చైన్ కూడా పడిపోయింది. చాలా తర్వాత బాగా కష్టపడ్డానండి, బాగా. బట్ ఆ రేంజ్ తీసుకున్నారా? రేంజ్ అన్న డబ్బా కూడా తీసుకోండి. ఇప్పుడు విషయం ఏంటంటే, పదండి ఎంత ఏంటి అనేది. రేంజ్ లేకపోతే అట్టా వచ్చానండి ఇంటికి. అయితే గొల్లా బలవాళ్ళు బాల అబ్బా అయిపోయింది. సరే నా వల్ల కావట్లేదు. సరే నడుము నొక్కుతుందా? నిజంగా అండి, 2 మనుషులు చేసే పని చేసాను ఒక్కున్నాయి. నిజంగా చెబుతున్నా, చాలా హార్డ్ వర్క్ చేసా. అదే అది మేము టన్ను కోస్తే 1500 తీసుకుంటామండి. ముళ్ళకారులో ముళ్ళు గీసుకుపోయి అసలు చాలా రిస్క్. కాలువ కట్ట పక్కన టన్ను కోస్తే 1500 తీసుకుంటాం. నేను 2 టన్నులు కోసా, 2-3 వేలు తీసుకోవాలి. 2000 అడిగాను అనమాట. అమ్మో అంట నవ్వుతా వెళ్ళారు. సరే 1000 రూపాయలు చేతిలో పెట్టారు. పెడితే అస్సలు అవ్వదండి. లేదన్నాను. ఇంకొక 500 ఇచ్చారు. చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను తీసుకోకపోతే నేను చచ్చిపోయినా కానీ నా ఆత్మ అయినా ఘోషిస్తూ ఉంటుంది. అరే అంత పని చేశాను, దానికి తగ్గ డబ్బులు తీసుకోలేదని. 2000కి 10 రూపాయలు తక్కువనే తీసుకొని చెప్పి నిర్మోహమాటంగా చెప్పేశాను. అప్పుడు మన 2000 మనకి ఇచ్చారు. రెండు విషయం. రేపు పొద్దున్నే మళ్ళీ 7 గంటలకల్లా కారుకి వెళ్ళిపోవాలండి. 7-7:30 బాపట్ల వెళ్ళిపోవాలి. చాలా అంటే చాలా, నిజంగా చెబుతున్నా, చాలా పెయిన్స్ ఉన్నాయి బాడీ. పదమ్మా, ఎందుకో సెల్ఫీ స్టిక్. 300 రూపాయలు ఆయిల్ అయిందండి నాకైతే ఖర్చు. ఇక నా చాకరీ ఆటో చాలాకి వేసుకెళ్ళాం. ఆటోకి ఒక 50 రూపాయలు ఆయిల్. ఆటోను కష్టపెట్టి అది దెబ్బెక్కలేక అల్లాడిపోయింది. పనికి వెళ్ళి వచ్చైతే కింద పడి పడుకుంటున్నాడండి, అన్ని ఇల్లు అటు ఇటు.
ఎక్కంట తొక్కమ్మా. అక్కడ అది ఈ పాడ పట్టేసి చాలు. అబ్బా మీ వాచ్ మెకానిక్ అని సర్వసాధారణం. అబ్బో చేతులు వద్దులే, ఈ చేతి కూడా ఇప్పుడే పడాలా. పొద్దున్న కారు ఉందమ్మా. కొన్ని పనులు ఉంటే గణపారం అయితే వచ్చామండి. అయిపోయినాయి. కోడిగుడ్లు తీసుకుంటుందంట గ్యాస్. కోడిగుడ్లు లేవంట. ఇదిగోండి మెయిన్ పని ఇది. ఇవి 14,800 అండి. మిరగాయల డబ్బులు నాకే వేసేది. ఇప్పుడు ఎత్తుకెళ్ళిస్తే మా అమ్మ పంచిద్ది అనమాట రేపు ఉదయం. ఏం సరే కావాలా? ఇందులో తీసుకో. ఝాన్సీకి కాస్త ఆరోగ్యం బాగలేదండి, ఇంజక్షన్ చేయించుకొస్తున్నారండి. ఆ పని ఈ పని. ఝాన్సీకి చెక్ బుక్ వచ్చిందని ఫోన్ చేస్తే ఆ చెక్ బుక్ తీసుకుని ఇన్ని పనులు ఒకసారిగా చూసుకుని వెళ్తున్నాం అనమాట. ఈ ఝాన్సీ చూడండి చిన్నపిల్లలాగా బిస్కెట్లు అవి ఇవి ఉంటుంది. అమ్మాయి పప్పలు కొనుక్కున్నా కొట్టుకడా. ఏంది నాకెందుకు కొన్నావు వద్దంటే? ఏంది బిస్కెట్లు కొన్నా? తీసుకో. నాకేది కొన్నా? డాక్టర్ అయితే తినమన్నాడా బిస్కెట్లు కొట్టుకాడ? పొద్దు కూర్చోండి. ఇక్కడ ఎప్పుడు మిరగాయలు వస్తున్నాయి. హాయ్ చొక్కా లేదు నీకు. వాళ్ళకి ఫోన్పే చేయించావు కొన్ని. అరే పో. అయ్యా అయ్యా బాబా. ఏ సిరి డబ్బులు 500? 500 తీసుకెళ్ళరా? 500 తీసేసుకుని ఇచ్చారు కమ్మనాక. సిరి పుట్టినరోజుకి గౌన్ తెచ్చుకోమని 500 ఇచ్చిందిలేండి. 500 ఇచ్చా. సంవత్సరం కదా. సరే వెళ్తున్నా. పొద్దు ఒళ్ళు కిచిడి కిచిడి హోతా హాయ్ అయిన సందర్భంగా మధ్యాహ్నం కష్టపడి చెట్టు ఎక్కిన కొబ్బరి బొండం ఒకటి కొట్టుకుంటున్నాయండి. ముంచుకాయ కోసినట్టు కోస్తున్నాయిందనా. ఈ పైన ఉంటుంది నీళ్ళు. దీంట్లో వచ్చిన తిప్పలేదే. అప్పుడే తాగు ఫస్ట్. తాగు అమ్మ. బౌల్ పెట్టేసి కాసేపు ఎడిటింగ్ ఉందండి నాకు. కాసేపు కాదు అసలు ఫుల్ వీడియో మొత్తం ఎడిటింగ్ చేయాలి. టైం చూస్తే 20 నిమిషాలకు 10 అయింది. ఝాన్సీ లోపల కొడుకు పెట్టేస్తుంది. నేను ఎడిటింగ్ చేసిన తర్వాత తిని కొడుకునే వరకు దాదాపుగా 10 అట్లా అయిపోయింది. పొద్దున్న లేచి కారుకి వెళ్ళాలన్నమాట. అది మన దినచర్య. ఈరోజు జరిగింది దినచర్య. ఇది ఉండే ఝాన్సీ వేడివేడిగా కోడిగుడ్డట్టు. ఏం ప్రాణం ఇది? ఏంది ఇది? టమాటా వేసి పెట్టిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ అండ్ శ్రీశ్రీ సితారా. అదే విషయం. ఎండ్ ఆఫ్ ది డే
భోజనంతో అయితే ముగిస్తున్నాము. ఒళ్ళు పులిసిన కారణం చేత ఇక్కడ తిని ఇక్కడే నిద్రపోతా. అదే చెబుతున్నాను నేను కూడా. అదండి విషయం. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ అండి.